ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశికి తను ఎప్పుడు మరణిస్తుందో తెలీదు, ఎలా మరణిస్తుందో తెలీదు. అసలు మరణం అంటే ఏంటో కూడా తెలీదు. అలా తెలిసిన జీవి ఒకే ఒక్కటి, అదే మనిషి. కాబట్టి ఎప్పుడు మనిషి మరణానికి ఎదురెళ్ళాలని ఆలోచిస్తాడు. ఏం చేస్తే మరణించకుండా ఉంటాడో ఆలోచిస్తాడు. ఇందులో భాగంగానే రాబర్ట్ ఎట్టింగర్ 1962లో కొన్ని ప్రయోగాలు చేశాడు. అయితే తను ఒక బుక్ రాశాడు, అదే ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. ఇందులో తను ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఒకవేళ ఏ మనిషి అయినా ఒక వ్యాధితో చనిపోతే మనం వాళ్ళని ఇప్పుడు బ్రతికించకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో బ్రతికించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే తను చాలా ప్రయోగాలు చేసి తను ఫాదర్ ఆఫ్ క్రయోనిక్స్లా కూడా పిలువబడ్డాడు. అసలు మనం మరణాన్ని నిజంగానే ఫ్రీజ్ చేయగలమా? మనిషి శరీరం ఆగిపోతుంది, హృదయం కొట్టుకోవడం ఆగిపోతుంది, మెదడు సిగ్నల్స్ మాయమవుతాయి. అదే క్షణాన్ని మనం మరణం అంటాం. కానీ సైన్స్ ఒక వింత ప్రశ్న అడుగుతుంది, ఇది నిజంగా ముగింపా లేదా ఒక పేజ్ మాత్రమేనా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ వచ్చిన టెక్నాలజీయే క్రయోనిక్స్. సైన్స్ ప్రకారం మరణం 2 విధాలుగా చూడవచ్చు. మొదటిది క్లినికల్ డెత్, హార్ట్ శ్వాస అయిపోవడం. రెండోది థియరాటికల్ డెత్, మెదడులో సమాచారం పూర్తిగా నశించడం. క్రయోనిక్స్ ఏం చెప్తుందంటే, మెదడు సమాచారం పూర్తిగా పోయేలోపే శరీరాన్ని ఫ్రీజ్ చేస్తే భవిష్యత్తులో తిరిగి జీవం ఇవ్వవచ్చని. ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి. అదే మొదటి స్టెప్ ర్యాపిడ్ రెస్పాన్స్. మరణం జరిగిన వెంటనే శరీరాన్ని ఐస్లో చల్లబరుస్తారు. ఆక్సిజన్ సరఫరా కోసం సిపిఆర్ సపోర్ట్ ఇస్తారు, ఎందుకంటే మెదడు కణాలు 5 నిమిషాల్లోపే డ్యామేజ్ అవుతాయి. రెండో స్టెప్ పెర్ఫ్యూజన్ లేదా బ్లడ్ రిప్లేస్మెంట్. ఇది అత్యంత కీలక దశ. రక్తాన్ని పూర్తిగా తీసేసి దాని స్థానంలో ప్రత్యేక కెమికల్స్ ప్రవేశపెడతారు. ప్రధానంగా ఉపయోగించే కెమికల్స్ డైమిథైల్ సల్ఫాక్సైడ్, ఇథైలిన్ గ్లైకాల్, ప్రొపైలిన్ గ్లైకాల్, గ్లిజరాల్. వీటిని కలిపి క్రయోప్రొటెక్టెంట్ సొల్యూషన్ తయారు చేస్తారు. ఇది ఎందుకు అవసరమంటే, సాధారణంగా నీరు ఫ్రీజ్ అయితే ఐస్ క్రిస్టల్స్ తయారవుతాయి. ఇవి సెల్స్ను పగలగొడతాయి. అయితే ఈ కెమికల్స్ సహాయంతో ఐస్ క్రిస్టల్స్ ఏర్పడకుండా చూడవచ్చు. నీటిని గ్లాస్ లాంటి స్టేట్లోకి కూడా మార్చవచ్చు. ఇంకా మూడో స్టెప్ వచ్చేసి విట్రిఫికేషన్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇది క్రయోజెనిక్స్లో అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్. విట్రిఫికేషన్ అంటే శరీరంలో ద్రవాలు ఐస్ కాకుండా గ్లాసులా మారుతాయి. దీంతో సెల్ స్ట్రక్చర్ సేఫ్గా ఉంటుంది, మెదడు కనెక్షన్స్ కాపాడబడే అవకాశం ఉంది. ఇంకా నాలుగో స్టెప్ వచ్చేసి డీప్ కూలింగ్. శరీరాన్ని నెమ్మదిగా -120°C నుంచి -196°C వరకు చల్లబరుస్తారు. చివరికి లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేస్తారు. -196° వద్ద అన్ని బయోలాజికల్ రియాక్షన్స్ పూర్తిగా ఆగిపోతాయి. అయితే శరీరం కన్నా ఈ క్రయోనిక్స్ ప్రాసెస్లో మెదడు చాలా ముఖ్యం. మనిషిగా ఉండడానికి కారణం మెదడు. మెమోరీ, వ్యక్తిత్వం, భావాలు ఇవన్నీ మెదడులోనే ఉంటాయి. ఇవన్నీ మెదడులో న్యూరల్ కనెక్షన్స్లో ఏర్పడతాయి. క్రయోనిక్స్ లక్ష్యం ఏంటంటే శరీరాన్ని కాదు, మెదడు సమాచారాన్ని కాపాడడం. అయితే క్రయోనిక్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో మొదటిది క్రయో ప్రొటెక్టెంట్ టాక్సిసిటీ. డిఎంఎస్ఓ, ఇథిలిన్ ఆల్కహాల్ వంటివి విషపూరితమైనవి. ఎక్కువగా వాడితే సెల్ డ్యామేజ్ అవుతాయి. రెండోది థర్మల్ స్ట్రెస్ అండ్ క్రాకింగ్. చాలా చల్లగా చేస్తే శరీరం పగిలే అవకాశం ఉంది. మూడోది రీవార్మింగ్ ప్రాబ్లం. ఫ్రీజ్ చేయడం కంటే తిరిగి వేడి చేయడం చాలా కష్టం. అసమానంగా వేడి చేస్తే సెల్స్ నాశనం అవుతాయి. నాలుగోది నో రివైవల్ యెట్. ఇది ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క మనిషిని కూడా తిరిగి బ్రతికించలేదు. ఈ టెక్నాలజీపై పనిచేస్తున్న సంస్థలు ఆల్కోర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్, క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్. వీరి వద్ద ఇప్పటికే వందల మంది శరీరాలు నిల్వలో ఉన్నాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, డజన్ల కొద్దీ పెట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే క్రయోనిక్స్ పనిచేయాలంటే భవిష్యత్తులో నానో రోబోటిక్స్, అడ్వాన్స్డ్ రీజనరేటివ్ మెడిసిన్, బ్రెయిన్ రీకనెక్షన్ టెక్నాలజీ ఇలా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇంకా దీనికి అయ్యే ఖర్చు $80,000 నుంచి $2 లక్షలు, అంటే 60 లక్షల నుంచి 1.5 కోట్లు. క్రయోనిక్స్ అనేది ఇప్పటికైతే నిరూపితమైన టెక్నాలజీ కాదు, కానీ పూర్తిగా అసాధ్యమని కూడా చెప్పలేం. ఒకరోజు మనిషి మరణాన్ని జయిస్తాడా లేక ఫ్రీజ్ అయిన కలగానే మిగిలిపోతాడా? సమయం మాత్రమే సమాధానం చెప్తుంది.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు బికమ్ స్పీక్.